పూర్వకాలంలో జాతకాలు చూడకుండా పెళ్లి చేసినటువంటి వాళ్ళు చాలా బలంగా చాలా బాగున్నారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారనేటువంటి సందేహం మనకు వస్తుంది. మరి అప్పట్లో జాతకాలు లేవు కదంటే ఖచ్చితంగా ఉంటాయి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరన్నా ఒక 73లో ఒక అతను పుట్టారు, ఒక వ్యక్తి పుట్టాడు పలానా డేట్లో. ఆ డేట్లో ఆ ఊర్లో ఎవరో ఒక టీచరో లేకపోతే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. అయ్యా మా అమ్మాయికి ఇలా పుట్టింది అనగానే ఇదిగో ఈ అమ్మాయికి అశ్విని అని పేరు పెట్టమని, లేకపోతే అబ్బాయికి చైతన్య అని పేరు పెట్టమని ఇలా అక్షరాలు చెప్పేవాళ్ళు. ఈ అక్షరాలను బట్టి ఆ రోజుల్లో పెళ్లి చేసేవాళ్ళు. మరి అప్పుడు జాతకం చూసినట్టేగా. మరి జాతకాలు చూడట్లేదు అనుకుంటే మనం ఎలా? మరి అలా చేసుకుంటే వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు. మరి అప్పుడు జాతకాలు చూసుకోలేదంటే ఖచ్చితంగా చూసుకుంటారు, పేర్లను బట్టి చూసేవాళ్ళు. దాన్ని గోచార దర్శిని అంటాం. సహజంగా కూడా పుట్టినటువంటి జాతకంలో కుజదోషం ఉన్నా, తర్వాత భృగుషట్క దోషము అంటాం, అంటే 6వ ఇంట శుక్ర భగవానుడు ఉండడం, ఇలాంటి దోషాలున్నా, కాలసర్ప దోషాలున్నా వివాహం కొంత ఆలస్యం అవుతుంది. మరి కుజుడు బాగున్నప్పటికీ కొంతమందికి పెళ్లి ఆలస్యం అవుతుంది. మరి వాళ్ళకెందుకు ఆలస్యం అయింది అనేటువంటి సందేహం కూడా వస్తుంది. ఇందాక మనం చెప్పినట్టుగా సప్తమాధిపతి బలంగా లేకపోవడం, అంటే మనం ఎవరినైనా ఒక పార్ట్నర్ని వెతికేటప్పుడు ఆ గ్రహం చాలా బలంగా ఉండాలి. ఇందాక మనం చెప్పాను 9 గ్రహాలు ఇంపార్టెంటే. ఇప్పుడు సహజంగా కొంతమంది ఏదైనా పెళ్లి కావాలంటే మనం గురువుని ఒక్కడనే ఇంపార్టెంట్గా చూస్తారు, లేదు శుక్రుని చూస్తారు, అంగారకుడిని కూడా చూడాలి, లేదా శని భగవాన్ని కూడా చూడాలి. ఇప్పుడు సింహలగ్నంలో పుట్టారు, వాళ్ళకి సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఎవరిని చూసుకోవాలి? సప్తమాధిపతి. కుంభరాశిలో ఉండేటువంటి వాళ్ళ బలం ఎలా ఉంది, అసలు ఆ అధిపతి శని భగవానుడు మనకు బలంగా ఉన్నాడా లేదా, ఇవి చూసుకుంటే వివాహం చాలా ఈజీగా జరుగుతుంది వాళ్ళకి.